హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణికా అప్డేట్స్. మనకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి. 10th క్లాస్కి సంబంధించి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడాను ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది కూడాను ఈ నెల 30 తేదీ లోపల ఖచ్చితంగా స్కూల్ లాగిన్లోనే చెల్లించాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయి ఉన్నారో వారంతా కూడాను వారి స్కూల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేదాని కోసంగా మీరు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ నెల 30 తేదీ లోపల కనుక చెల్లించినట్లయితే ఎలాంటి ఫైన్ అనేది కూడాను లేకుండానే మనం ఫీజు చెల్లించవచ్చు. అదేవిధంగా మనకి వచ్చే నెల అంటే మే నెల 23వ తేదీ వరకు కూడాను 50 రూపాయలు ఫైన్తో మనకి ఈ యొక్క ఫీజు అనేది కూడాను చెల్లించవచ్చు చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. అదే కాకుండా కొంతమంది వెరిఫికేషన్ కోసం పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు 1000 రూపాయలు ఫైన్తో ఆన్లైన్లో ఈ ఫీజు అనేది చెల్లించుకోవాలని చెప్పేసి కూడాను అధికారులు తెలియజేశారు. కాబట్టి ఎవరికైనా అంటే అనుమానాలు ఉండి మేము ఖచ్చితంగా పాస్ అవుతాము, మాకు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాము, మేము ఆ సబ్జెక్టు బాగా రాసాము, రీవెరిఫికేషన్కి పెట్టుకుంటే మాకు ఖచ్చితంగా పాస్ అయ్యే సూచనలు ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడాను రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో 1000 రూపాయల ఫీజు అనేది కూడాను కట్టుకోవచ్చండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి కూడాను మే నెల 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు కూడాను ఈ యొక్క 10th క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కూడాను కండక్ట్ చేస్తారని చెప్పేసి బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారో వారంతా కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటూ అందులో భాగంగానే ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులు అనేవి కూడాను చెల్లించుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.